ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా బేలమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళుతున్న 16 మంది ఉపాధ్యాయులను మంగళవారం గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు సాదర స్వాగతం పలికారు. గత 13 సంవత్సరాల నుండి కేవలం విద్యాబోధనలే కాకుండా క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనలు చేస్తున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు కోల నరసింహులు తెలిపారు. ప్రతిరోజు పిల్లల ఇంటికి వెళ్లి వారిని బడికి తీసుకువెళ్లేవారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని, ఎక్కడికి వెళ్ళినా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలువగానే డ్యాన్స్ రెడీ ఉన్నారా? బ్లాక్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఒకసారి పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి బదిలీపై వెళ్ళినట్టు ఉపాధ్యాయులు వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలువగానే డ్యాన్స్ రెడీ ఉన్నారా? మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయులు కొందరు ప్రమోషన్పై, కొందరు ట్రాన్స్ఫర్లలో 13 నుంచి 5 సంవత్సరాలలో సర్వీసులో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ప్రమోషన్పై వెళ్ళిపోయిన శుభ సందర్భంలో మేము వారికి సన్మానించడానికి మా స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పడటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అతిథులను కూడా ఆహ్వానించాము, బేలమండలి ఉన్నత అతిథులను. సో 13 మంది టీచర్లకు వాళ్ళు వివిధ సబ్జెక్టుల్లో నిపుణులు, వాళ్ళకు మేము ఇక్కడ బేలమండలి యొక్క అతిథులతో సన్మానించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో మాకు 15 మంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే 13 మంది రావడం జరిగింది. ఇంకా 2 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అవి కూడా డిఓ మేడం గారికి అయితే త్వరలో ఫిలప్ చేస్తామని చెప్పారు. మాకు టీచర్ల కొరత ఎటువంటిది లేదు. కాబట్టి మా యొక్క పాఠశాలలో ఎవరికైనా ప్రైవేటు పాఠశాలలలో చదవడానికి, డబ్బులు కట్టడానికి, స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా కానీ సరే టీసీ లేకుండా కానీ మేము వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటాం. మా పాఠశాలలో ఉన్నతమైన నాణ్యతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు.